ఉగాది రోజున కలెక్షన్ల ఊచకోత కోయడానికి వచ్చేస్తున్న పవన్ కళ్యాణ్. హై ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ టాక్స్ ఏ సినిమా లవర్. ఆఫ్టర్ ఏ డెకేడ్ గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ ని ఆక్టేన్ ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ చూడాలని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఉస్తాద్ అనేది ఒక పెద్ద ట్రీట్ అవుతుంది. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ టైటిల్ దగ్గర నుంచి ఆయన పోస్టర్స్, సాంగ్స్, ప్రతి అప్డేట్ ఒక సెన్సేషన్. ఎందుకంటే ప్రతి ఫ్రేమ్ లోను పవన్ కళ్యాణ్ అందంగా కనబడుతున్నారు, ఎనర్జీగా కనబడుతున్నారు, స్టైల్ కనిపిస్తుంది, ఆయన ఎఫర్ట్ కనిపిస్తుంది, ఆయన డ్రెస్ సెన్స్ లో కూడా ఆయన మేనరిజం కనిపిస్తుంది. ఎవ్రీథింగ్ టాప్ నాచ్ ఉందండి. మైత్రి మూవీలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రొడ్యూస్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఆయన హార్ట్ అండ్ సోల్ పెట్టి చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ డాన్స్ చేస్తే, అసలు పవన్ కళ్యాణ్ డాన్స్ చేస్తారని చాలా మందికి డౌట్ ఉండొచ్చేమో, ఆయన అలా మేనేజ్ చేస్తాడు. అసలు డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది, ఒకసారి గబ్బర్ సింగ్ సినిమా చూడండి, డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది. ప్రీవియస్ ఫిలిమ్స్ అయినటువంటి స్టార్టింగ్ ఎర్లీ కెరియర్ లో బద్రి, ఖుషి ఇవన్నీ చూడండి. అసలు పవన్ టాలీవుడ్ కి స్టైల్, ఒక డిఫరెంట్ స్టైల్, ఒక డిఫరెంట్ మేనరిజం, యూత్ కి కావాల్సిన ఆ యొక్క బజ్ ని క్రియేట్ చేసింది పవన్ కళ్యాణే. ఆ బద్రి, ఖుషి, ఆ హూటీస్, ఆ స్టైల్, ఎవ్రీథింగ్. సో ఆయనకున్న మేనరిజం కానీ ఎవ్రీథింగ్ ఒక డిఫరెంట్ ట్రాక్ ని క్రియేట్ చేశారు. రైట్ నౌ ఉగాదికి March 19th ఉస్తాద్ భగత్ సింగ్ తో వచ్చేస్తున్నారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తెలుసు కదా, పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ ఎంత పెద్ద సెన్సేషన్. గబ్బర్ సింగ్ అనేది పవన్ కళ్యాణ్ ఎలా చూడాలో ఫ్యాన్స్, స్టైల్ గా, ఎనర్జెటిక్ గా, మాస్ డైలాగ్స్, మాస్ ఫైట్స్, మాస్ డాన్స్, హీరోయిన్ తో రొమాన్స్, ఎవ్రీథింగ్ అండి, ఎమోషన్, మదర్ సెంటిమెంట్, ఎవ్రీథింగ్ ఎలా వర్కౌట్ అయిందో సేమ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో అదే ఎనర్జీ, అదే స్టైల్, ఇంకా డబుల్ ఎనర్జీతో కనబడుతున్నారు పవన్ కళ్యాణ్. ఇందుకు కొంతమంది ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ కొంతమందికి ఏజ్ పెరిగే కొద్దీ డల్ అయిపోతుంటారు. అసలు కొంతమంది ఏజ్ పెరిగే కొద్దీ యంగ్ అయిపోతుంటారు, ఏజ్ పెరిగే కొద్దీ అందంగా అయిపోతుంటారు, ఏజ్ పెరిగే కొద్దీ ఎనర్జీగా అయిపోతుంటారు. అలాంటి వాళ్ళు మన పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ కానీ, ఎస్పెషలీ మన మెగాస్టార్ చిరంజీవి కానీ, ఇంకా మోర్ ఎస్పెషలీ మన కింగ్ నాగార్జున కానీ. సో ఏజ్ పెరిగే కొద్ది ఎలా తయారవుతున్నారో మనకు కనిపించేస్తుంది కదా. ఈవెన్ మహేష్ బాబు చూస్తే వారణాసిలో ఆ ఇంటర్వ్యూలో చూస్తే ఈయన ఒక హాలీవుడ్ హీరోలానా అనే ఫీల్ వచ్చేలా కనిపిస్తుంది. ఆ గ్లామర్ కానీ, ఆ హెయిర్ స్టైల్ కానీ, ఎవ్రీథింగ్. మహేష్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. అతను మన టాలీవుడ్ హీరో అయినందుకు ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. సో మన కింగ్ నాగార్జున ఈ ఏజ్లో ఎంత ఫిట్నెస్, అతను కూడా హ్యాట్స్ ఆఫ్. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ చూసుకుంటూ సినిమాలు కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఉన్న షార్ట్ టైంలో కూడా డైరెక్టర్స్, ప్రొడక్షన్ హౌసెస్ అలా బ్యాలెన్స్ చేస్తున్నాయి. సో దేఖ్లేంగే సాలతో ఎంత హై ఎనర్జీ పెర్ఫార్మ్ చేశారో మనకు తెలుసు. స్టైల్, స్వాగ్, ఎనర్జీ అంటే ఎంజాయ్ చేస్తూ ఫిలిం వేస్తూ, ఎంజాయ్ చేస్తూ డాన్స్ వేస్తూ కనిపించిన దేఖ్లేంగే సాలా ఎంత పెద్ద సెన్సేషన్ అయిందో మనకు తెలుసు. ఆఫ్టర్ గబ్బర్ సింగ్ అంత ఎనర్జీతో కనిపిస్తున్నారు. ఆ తర్వాత మన నిన్ననే రిలీజ్ అయింది ఎత్తర కాలరే ఎత్తర అనే సాంగ్ రిలీజ్ అయింది. అందులో కూడా మాస్ స్టెప్స్, మాస్ బీట్స్. సో డిఎస్పీకి హ్యాట్స్ ఆఫ్ అండి. పవన్ కళ్యాణ్కి సినిమా అంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా, ఏ డైరెక్టర్ అయినా, ఏ ప్రొడ్యూసర్ అయినా, ఏ యాక్టర్ అయినా, ఏ హీరోయిన్ అయినా, ఏ విలన్ అయినా సరే హార్ట్ అండ్ సోల్ పెట్టి చేస్తారు. సో దానికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద ఆల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. Eagerly waiting, all Pawan Kalyan fans eagerly waiting to see that Ustad Bhagat Singh high energy performance from Pawan Kalyan. సో ఉగాది రోజున ఊచ కోతకు రెడీగా ఉండిపోండి. కానీ అదే రోజు యాక్చువల్లీ ఎప్పుడైతే టాక్సిక్ పోస్ట్ పోన్ అయిందో, అందరూ అన్నారు, అరే దురంధర్ వస్తుంది కదా, ఆ రోజు ఎందుకు ఉస్తాద్ భగత్ సింగ్ ని ప్రీపోన్ చేసుకున్నారని. కానీ ఇక్కడ ఈ దురంధర్ ఎఫెక్ట్ ఏమీ ఉస్తాద్ని డిస్టర్బ్ చేయదు, డిస్టర్బెన్స్ రాదు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కొట్టేదేవుడు, తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ సినిమాని ఆపేదేవుడు, తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ క్రేజ్ ని, ఆ స్వాగ్ ని, స్టైల్ ని, ఆ మేనియాని అడ్డు పెట్టేది ఎవడు అంటాడు కదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ అంటారు కదా, మనల్ని ఎవడు ఆపేది అనేసి. సో ఏ దురంధర్ లేదు, ఇంకోటి లేదు, పవన్ కళ్యాణ్ సినిమాని ఆపడానికి ఏది లేదు. దురంధర్ మంచి సినిమానే, హిట్ అవ్వాలి, 100% హిట్ అవ్వాలి. ఇక్కడ ఉన్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అది మంచి సీజన్, బ్యాక్ టు బ్యాక్ హాలిడేస్ పడ్డాయి. సో తెలుగు రాష్ట్రాలకు ఎటువంటి సమస్య లేదు. ఓకే, బిగ్ ప్రొడక్షన్ హౌస్, రిలీజ్ కూడా చాలా పెద్ద రేంజ్లో జరుగుతుంది. దురంధర్ కూడా మంచి సినిమానే, మనము చూసాము, మనం కూడా ఎంకరేజ్ చేసాం, మనం కూడా సపోర్ట్ చేసాం.
అది మన టాలీవుడ్ సినిమా కాదు, కానీ నార్త్ సినిమా. అంటే ఇక నార్త్ సౌత్ అంటే సెపరేషన్ లేదు, ఇట్ ఈస్ ఏ ఇండియన్ సినిమా. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం దురంధర్ కూడా. కానీ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ఫ్యాన్స్, తెలుగు ఆడియన్స్ ఖచ్చితంగా ఫస్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ చూసి తర్వాతనే దురంధర్కి వెళ్తారు. కాకపోతే దురంధర్ ఏమో రన్ టైం 4 hours ప్లస్ అంటున్నారు. అది మరీ టూ మచ్ గా ఉంది. అంతంత సేపు చైర్లో కూర్చొని చూడాలనేది, సినిమా బాగుంటే చూసేస్తాం, కాకపోతే బాడీ కూడా సహకరించాలి కదా ప్రతి ఒక్కరికి. ఇప్పుడు యాంటిసిపేటింగ్ ఫ్యాన్స్ ఖచ్చితంగా చూస్తారు, బట్ నార్మల్ ఆడియన్స్ ఏంటి? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆ రోజు ఉగాది ఫెస్టివల్, ఫ్యామిలీ ఆడియన్స్ ఫస్ట్ ప్రియారిటీ ఉస్తాద్ అవుతుంది, ఫ్యాన్స్ ఫస్ట్ ప్రియారిటీ ఉస్తాద్ అవుతుంది, గర్ల్స్ ఫిమేల్ ఆడియన్స్ ఫస్ట్ ప్రియారిటీ ఉస్తాద్ అవుతుంది, రిమైనింగ్ ఆల్ తెలుగు కామన్ ఆడియన్స్ ఉస్తాద్ అవుతుంది. కాకపోతే ఎవరైతే దురంధర్ ఫస్ట్ చూసారో సీక్వెల్ కోసం ఖచ్చితంగా చూస్తాం, మనము చూస్తాం, మీరు చూస్తారు. కాకపోతే పవర్ స్టార్ మ్యానియన్ తట్టుకొని దురంధర్ తెలుగు రాష్ట్రాల్లో నిలబడుతుందా అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్. టాలీవుడ్ ఐకాన్ అయినటువంటి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బాలీవుడ్ ఎనర్జీ బ్రాండ్ అంబాసిడర్ అయిన రణ్వీర్ సింగ్ రెండు ఒకే రోజు వస్తున్నారు, ఒకే రోజు ఫ్యాన్స్ ని పలకరించబోతున్నారు. సో లెట్స్ సీ దట్ పవన్ కళ్యాణ్ మానియా, పవన్ కళ్యాణ్ స్టైల్, పవన్ కళ్యాణ్ స్వాగ్, పవన్ కళ్యాణ్ ఎనర్జీని మ్యాచ్ చేయడానికి, దాన్ని ఆపడానికి ఎవడు? సో ఎవరైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ వీడియో చూస్తున్నారో మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి, ఎలా ఉండబోతుంది. ఇంకో పాయింట్ ఏమంటే, ప్రీవియస్ గానే మన ఓజీతో ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశారో పవన్ కళ్యాణ్ మనందరికి తెలుసు. ఆయన పాలిటిక్స్ చేసుకుంటూ అక్కడక్కడ టెంపరీగా చిన్న గ్యాప్స్ లో సినిమా చేస్తేనే ఓజీ అంత పెద్ద సెన్సేషన్ అయింది. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటి, పవన్ కళ్యాణ్ కరెక్ట్ గా వాడుకుంటే చాలు, ఆయన స్టైల్ ని, మేనరిజం ని, ఆయన క్రేజ్ ని, ఆయన స్వాగ్ ని కరెక్ట్ వాడుకుంటే చాలు, ఆయన ఎలా చూపించాలో చూపిస్తే చాలు, సినిమా సెన్సేషన్, బ్లాక్ బాస్టర్ అని ఓజీ ప్రూవ్ చేసి, నాకు తెలిసి ఉస్తాద్ కూడా బ్యాక్ టు బ్యాక్ ప్రూవ్ చేయబోతుంది. పవన్ కళ్యాణ్ పవర్, పవన్ కళ్యాణ్ స్టామినా, పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటో చూడబోతున్నాం ఆన్ ఉగాది ఫెస్టివల్ March 19th.